బీఆర్ఎస్ పార్టీకి సొంత ఎమ్మెల్యేలు షాక్ల మీద షాక్లు ఇస్తున్నారు. సేలింగంపల్లి ఎమ్మెల్యే అరికెపూడి గాంధీ కాంగ్రెస్ పార్టీలో చేరనున్నట్టు తెలిసింది. ఉదయం 10 గంటలకు జూబ్లీహిల్స్లోని సీఎం రేవంత్ రెడ్డి నివాసంలో కాంగ్రెస్ పార్టీ కండువా కప్పుకోనున్నారు. అరికెపూడి గాంధీతో పాటు పలువురు కార్పొరేటర్లు, నేతలు కాంగ్రెస్లో చేరనున్నారు. నిన్న రాజేందర్ నగర్ ఎమ్మెల్యే ప్రకాష్ గౌడ్ కారు దిగి కాంగ్రెస్ లో చేరారు. శుక్రవారం సాయంత్రం సీఎం రేవంత్ రెడ్డి జూబ్లీహిల్స్ లోని సీఎం నివాసంలో ప్రకాష్ గౌడ్ కు కాంగ్రెస్ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఈ చేరికతో మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి, మాజీ మంత్రి పట్నం మహేందర్ రెడ్డి పాల్గొన్నారు. ప్రకాష్ గౌడ్ చేరికతో బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్ లో చేరిన ఎమ్మెల్యేల సంఖ్య 8కి చేరింది. గతంలోనే ప్రకాష్ గౌడ్ సీఎంను కలిసి పార్టీలో చేరికపై చర్చించారు. అప్పట్లోనే ఆయన పార్టీ మారతారని ప్రచారం సాగింది. చివరకు ఆయన శుక్రవారం తిరుపతికి వెళ్లి వెంకటేశ్వర స్వామిని దర్శించుకుని అక్కడే తన పార్టీ మార్పుపై ప్రకటన చేశారు. అక్కడి నుంచి నేరుగా హైదరాబాద్ చేరుకున్న ప్రకాష్ గౌడ్ సీఎం రేవంత్ రెడ్డి ఇంటికి వెళ్లి కాంగ్రెస్ గూటికి చేరారు. ఇక ఎమ్మెల్యే అరికెపూడి గాంధీ చేరికకు సంబంధించి మరింత సమాచారం మా కరెస్పాండెంట్ సతీష్ అందిస్తారు. సతీష్, వెరీ గుడ్ మార్నింగ్. రోజుకొక ఎమ్మెల్యే చేజారిపోతున్నటువంటి పరిస్థితి బీఆర్ఎస్ నుంచి, ముఖ్యంగా గ్రేటర్ పరిధిలోని ఎమ్మెల్యేలు చాలా త్వరగా కాంగ్రెస్ కూటమికి చేరుతున్నట్టు తెలుస్తుంది. అప్డేట్స్ ఏంటి? హైదరాబాద్ పరిధిలో కాంగ్రెస్ ఆపరేషన్ ఆకర్ష కొనసాగుతుంది. ఇప్పటికే ఒక్కొక్కరుగా కారు దిగుతూ అస్తంగూడి కూడా చేరుకుంటున్నారు ఎమ్మెల్యేలు. దీంతో ఇటు బీఆర్ఎస్ నేతల్లో కూడా కొంచెం టెన్షన్ నెలకొందని చెప్పుకోవచ్చు. ఇప్పటికే సీఎం రేవంత్ రెడ్డి గెటర్ పై కూడా ఫోకస్ చేశారు. ఎందుకంటే త్వరలోనే ఇటు జీహెచ్ఎంసీ ఎలక్షన్స్ కూడా జరగబోతున్నాయి కాబట్టి ఈ నేపథ్యంలో హైదరాబాద్ రెడ్డిపై కూడా పట్టు నిలుపుకునే ప్రయత్నం చేస్తున్నారు. దీనిలో భాగంగానే ఇప్పటికే సీఎం రేవంత్ రెడ్డి ఇటు కూడా ఎమ్మెల్యేలు కలుస్తున్నారు ఒక్కొక్కరుగా. నిన్న మనం చూసాం రాజేంద్ర నగర్ ఎమ్మెల్యే ప్రకాష్ గౌడ్ ఇప్పటికే ఇటు బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్ చేరారు. నిన్న సీఎం రేవంత్ రెడ్డి నివాసంలో ఆయన పార్టీలో కూడా ఆహ్వానించారు. ఇటు ప్రకాష్ గౌడ్ కూడా చేరిపోయారు. ఇక ఈ రోజు ఉదయం 10 గంటలకు అరికెపూడి గాంధీ, సేలింగంపల్లి ఎమ్మెల్యే అరికెపూడి గాంధీ కూడా దాదాపుగా కాంగ్రెస్ లో చేరుతున్నారు. ఈ నేపథ్యంలో మొత్తం ఇటు బీఆర్ఎస్ లో మాత్రం కొంచెం కలవరం ఉందని చెప్తూ, ఎందుకంటే గత అసెంబ్లీ ఎలక్షన్ లో హైదరాబాద్ రంగారెడ్డిలో ఓన్లీ ఇబ్రహీంపట్నంలోనే కాంగ్రెస్ గెలిచింది. కాబట్టి మేజర్ గా స్థానాలన్నీ కూడా కోల్పోయింది హైదరాబాద్ రంగారెడ్డిలో. కాబట్టి ఈసారి గ్రేటర్ హైదరాబాద్ లో పట్టు నిలుపుకునే ప్రయత్నం చేస్తుంది కాంగ్రెస్. దానిలో భాగంగానే ఇటు ఆపరేషన్ ఆకర్షణ కూడా తెరలేపింది. దీనిలో భాగంగా ఒక్కరు ఎమ్మెల్యే కూడా బీఆర్ఎస్ వీడి కాంగ్రెస్ చేరుతున్న పరిస్థితి కంటిన్యూ అవుతుంది. నిన్న మనం చూసా ఇటు సీఎం రేవంత్ రెడ్డి సమక్షంలో కూడా కేంద్రానికి నిన్న ఉదయం తిరుమలలో దర్శనం చేసుకున్న తర్వాత సాయంత్రం 7 గంటలకు కూడా ఆయన అక్కడే ప్రెస్ మీట్ చెప్పడం జరిగింది. అనుకున్నట్టుగానే నిన్న ఎమ్మెల్యే ప్రకాష్ గౌడ్ సీఎం రేవంత్ రెడ్డి నివాసంలో కాంగ్రెస్ కండువా కప్పుకున్నారు. దీంతో ఇటు బీఆర్ఎస్ లో నుంచి కాంగ్రెస్ లో చేరిన ఎమ్మెల్యేల సంఖ్య 8కి చేరింది. ఇటు శాసన మండలిలో ఇప్పటికే 6 రాత్రికి రాత్రే బీఆర్ఎస్ వీడి కాంగ్రెస్ లో చేరారు. కాబట్టి రోజుకో ఎమ్మెల్యే మాత్రం బీఆర్ఎస్ వీడి కాంగ్రెస్ కు వస్తున్న పరిస్థితి కంటిన్యూ అవుతుందని చెప్పుకోవచ్చు. మరోవైపు ఇటు సీఎం రేవంత్ రెడ్డి కూడా హైదరాబాద్ రంగారెడ్డిపై కూడా మేజర్ గా ఫోకస్ చేస్తారు. ఎందుకంటే ఇప్పటికే అంటే హైదరాబాద్ రంగారెడ్డి సంబంధించిన ఎమ్మెల్యేలతో పాటు మున్సిపల్ చైర్మన్లు, కార్పొరేటర్లు కూడా ఇటు బీఆర్ఎస్ వీడి కాంగ్రెస్ లోకి వచ్చేందుకు కూడా సిద్ధమవుతున్నారు. ఎందుకంటే మేజర్ గా హైదరాబాద్ అంటే అభివృద్ధికి సంబంధించి కూడా ఎక్కువగా స్కోప్ ఉంటుంది. కాబట్టి ఈ నేపథ్యంలోనే కొంతమంది ఇటు కాంగ్రెస్ విధానాలు నచ్చి, కాంగ్రెస్ మేనిఫెస్టో విధానాలు నచ్చి చాలా మంది కూడా చేరుతున్నట్టు కూడా కాంగ్రెస్ సంబంధించిన కీలక నేతలే చెప్తున్నారు. కాబట్టి ఈ నేపథ్యంలో కొంతమంది అయితే నిన్న బీఆర్ఎస్ నేత శ్రీనివాస్ గౌడ్ మాట్లాడుతూ ఇష్టం లేకపోతే ఎమ్మెల్యేలు వెళ్ళిపోవచ్చు, కానీ వెళ్తూ తల్లిలాంటి పార్టీ మీద విమర్శలు చేయొద్దు అని చెప్పడాన్ని ఏ రకంగా చూసుకోవచ్చు? అంటే పూర్తి స్థాయిలో ఇంకా నిస్సహాయ స్థితిలో బీఆర్ఎస్ పడిపోయింది, చేతులెత్తేస్తుంది అనుకోవచ్చు ఎమ్మెల్యేల చేరికల విషయంలో? తప్పకుండా కొత్త పరిస్థితులు ఇటు బీఆర్ఎస్ మాత్రం నిస్సహాయ స్థితిలో ఉందని చెప్పుకోవచ్చు. ఎందుకంటే రోజుకో ఎమ్మెల్యే పార్టీ మారుతున్నారు. దీంతో బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ గాని, వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గాని అసహనం కూడా గురవుతున్నారు. ఎందుకంటే రోజుకో ఎమ్మెల్యే చేజారిపోవడం పట్ల కూడా తీవ్రంగా కూడా విమర్శలు కూడా చేస్తున్నారు. ఉండే వాళ్ళు ఉండండి, పోయే వాళ్ళు పోనీ అంటూ కూడా
తీవ్ర విమర్శలు చేస్తున్నారు. మరి దీని పట్ల ఇటు హైదరాబాద్ లో కూడా ఆపరేషన్ కూడా మొదలైంది. మరోవైపు ఈ రోజు శేలింగంపల్లి ఎమ్మెల్యే అరకపూడి గాలితో పాటు మరికొంతమంది అంటే దాదాపుగా ఈ 1 వీక్ లో మరో 5 నుంచి 6 మంది ఎమ్మెల్యేలు కూడా వస్తారని కూడా చెప్తా ఉంది. వీరితో పాటు హైదరాబాద్ కార్పొరేటర్లు, మున్సిపల్ చైర్మన్ కూడా దాదాపుగా బీఆర్ఎస్ కాంగ్రెస్ చేరే అవకాశాలు కనిపిస్తున్నాయి. దీంతో మరి బీఆర్ఎస్ ఎటుపట్లే పరిస్థితి పట్టింది. ఎందుకంటే రాష్ట్ర ఎలక్షన్లు చూస్తే మాత్రం అప్పుడు వేరే రకంగా ఉంది. ఎందుకంటే చాలా మంది కూడా గతంలో కాంగ్రెస్ లో చేసిన వాళ్ళు ఇది బీఆర్ఎస్ లో ప్రిపేర్ పరిస్థితుల్లో కానీ ప్రజెంట్ మాత్రం తెలంగాణ కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఒక్కసారిగా సీన్ అంతా రివర్స్ అయిపోయింది. దీంతో ఒక్కొక్కరుగా బీఆర్ఎస్ వీడి కాంగ్రెస్ చేస్తున్న పరిస్థితి అవుతుంది. ఎందుకంటే కొంతమంది బీఆర్ఎస్ లో ఉంటున్న పరిస్థితి మనం నిన్న చూస్తాం. ఎమ్మెల్యే దానానాయక్ గారు కూడా తీవ్ర విమర్శలు చేశారు. అక్కడ ఎవరికి కూడా వాల్యూ ఉండదు, అక్కడ ఉండడం కూడా వేస్ట్, ఇక్కడికి రావాలని కూడా ఆయన కూడా చెప్పడం జరిగింది. కాబట్టి దీనిపై కూడా మరి ఇటు బీఆర్ఎస్ నేతలు కూడా చర్చ కొనసాగి, ఎందుకంటే చాలా మంది కూడా ఇటు బీఆర్ఎస్ లో ఉన్నప్పుడు మరి ఎవరికి కూడా గౌరవం లేకుంటే మరి గౌరవంగా ఉండాలని మరి బీఆర్ఎస్ అనేది కాంగ్రెస్ చేరాలని కూడా ఇటు ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానా నాగేందర్ కూడా పిలుపునిచ్చారు. కాబట్టి ఈ నేపథ్యంలో కొంతమంది కూడా ఎమ్మెల్యేలు కూడా పార్టీ మార్పులకు కూడా సిద్ధం అవుతున్నారు. త్వరలోనే ఇటు హైదరాబాద్ సంబంధించిన కీలకమైనటువంటి బీఆర్ఎస్ ఎమ్మెల్యేలంతా కూడా చేరే అవకాశాలు ఉన్నాయి. మేజర్ గా ఉప్పల్ ఎమ్మెల్యే లక్ష్మారెడ్డి, ఎల్బీనగర్ ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి, కూకట్పల్లి ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు, ఇలాపూర్ ఎమ్మెల్యే వివేకానంద గౌడ్ కూడా త్వరలోనే కాంగ్రెస్ గూడికి చేరే అవకాశాలు అయితే కనిపిస్తాయి. ఇక వీళ్ళ చేరిక ఇంకా కన్ఫర్మ్ కాలేదు. మేబీ 1 or 2 వీక్స్ లో దాదాపు అయితే ఒక్కొక్కరు చేరుతున్నట్టు పరిస్థితి కట్టినటువంటి మరి దీనిపై బీఆర్ఎస్ నేతలు కొంచెం భయం గురవుతున్నారు. ఒకవైపు బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ఇటు ఎర్రవల్లి ఫామ్ హౌస్ లో ఎమ్మెల్యే పిలుచుకొని మాట్లాడే ప్రయత్నం చేసి మళ్ళీ ఆకు ప్రయత్నిస్తారు. అయినప్పుడు కూడా ఎవరు కూడా పార్టీలో ఉండట్లేదు. ఒక్కొక్క రోజు చేయడానికి పరిస్థితి కట్టినవుతుంది. త్వరలో ఇంకా చేరికలు ఫ్రీ అవకాశం ఉంది. ఎందుకంటే ఇప్పటికే సీఎం రేవంత్ రెడ్డి కూడా హైదరాబాద్ రంగారెడ్డిపై కూడా ఫోకస్ చేశారు. త్వరలో జిహెచ్ఎంసీ ఎలక్షన్ కూడా రాబోతున్నాయి. ఎందుకంటే ఇప్పటి వరకు అయితే మాత్రం జిహెచ్ఎంసీ కౌన్సిల్ లో ఎక్కువగా బీఆర్ఎస్ కి ఎంఐఎం కు మాత్రమే ఎక్కువ కార్పొరేటర్లు ఉన్నారు. కాబట్టి ఈ నేపథ్యంలో మరి ఇక్కడ పట్టు సాగుగానే సీఎం రేవంత్ రెడ్డి హైదరాబాద్ ఆపరేషన్ ఆకర్షణ స్టార్ట్ చేశారు. ఈ నేపథ్యంలోనే మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి కూడా రంగంలోకి దించి ఇతర ఎమ్మెల్యేలతో కూడా మాట్లాడుతున్నారు. మాట్లాడి కొంతమంది తమకు తాముగా కొంతమంది బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు కార్పొరేటర్లు, మున్సిపల్ చైర్మన్ బీఆర్ఎస్ వీడికి అవుతున్నారు. ఈ నేపథ్యంలో ఇప్పటికే ఇంటర్నల్ గా ఇటు మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి కలిసి తమ కూడా చెప్తామని కూడా నేపథ్యంలో మరి అందరం మొత్తం టీఆర్ఎస్ అయితే ఖాళీ అవకాశాలు ఎక్కువ. మరి ఇప్పటి వరకు అయితే అసెంబ్లీలో 8 మంది ఎమ్మెల్యేలు అయితే కాంగ్రెస్ లో చేరారు, శాసనమండలిలో చేరారు. కాబట్టి మరి ఇంకా ఈ చేరికలు ఇంకా ఎక్కువ పెరిగే అవకాశం ఉంటుంది. మరి ఇంకో వైపు మరోవైపు ప్రభుత్వ సలహాదారు చెప్పి మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి కూడా తీవ్ర విమర్శలు చేశారు. గాంధీభవన్ లో నలుగురు తప్ప బీఆర్ఎస్ లో ఎవరు మిగిలారు, మిగతా వాళ్ళంతా కూడా కాంగ్రెస్ కూడా పాటుగా స్పందించకపోతే త్వరలో కూడా చేరికలు ఎక్కువగా గతంలో కూడా ఇటు కాంగ్రెస్ కు పట్టిన పరిస్థితి ఇప్పుడు బీఆర్ఎస్ పడుతుంది. గతంలో అసెంబ్లీ ఎలక్షన్ లో కాంగ్రెస్ లో 12 మంది ఎమ్మెల్యేలు కూడా బీఆర్ఎస్ లో గెలిచినప్పుడు మరి ప్రస్తుతం అంటే దీనంతా రివర్స్ అవుతుంది. అయితే మరి కాంగ్రెస్ హావా కొనసాగుతుంది. కాబట్టి చాలా మంది కూడా కాంగ్రెస్ టికెట్ పై గెలిచి బీఆర్ఎస్ లో గెలిచిన వాళ్ళు, గతంలో టీడీపీ పనిచేసిన వాళ్ళంతా కూడా ప్రజెంట్ అయితే బీఆర్ఎస్ కాంగ్రెస్ లో చెప్తున్నది పరిస్థితి త్వరలో ఇంకా చేరగలిగితే ఎక్కువగా స్పీడప్ అయ్యే అవకాశం. ప్రజెంట్ అయితే మాత్రం ఉదయం 10 గంటలకు ఎమ్మెల్యే అజంపూర్ గాంధీ తన కార్పొరేటర్లు మున్సిపల్తో రెడ్డి నివాసంలో జాయిన్ అవుతున్నారు. కాబట్టి ఇంకా ఇంతతో కొంతమంది త్వరలోనే బీఆర్ఎస్ వీడి కాంగ్రెస్ చేరే పరిస్థితి అయితే ఉంది. ప్రజెంట్ అయితే మాత్రం హైదరాబాద్ ఆకర్షణ అయితే కొనసాగుతుంది. సందీప్. ఓకే సతీష్, థ్యాంక్ యూ.